నమస్కారం, నేను సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు మమస. ప్రజల్లో పెరుగుతున్న చైతన్యంతో రోజురోజుకు నేరాలు తగ్గుతున్నాయని మంచిర్యాల జిల్లా కమిషనర్ డీసీపీ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను డీసీపీ ఉదయ్ కుమార్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. 2020 సంవత్సరం నేరాల వివరాలు, స్టేషన్ నిర్వహణపై ఎస్ఐ మంగిలాలను అడిగి తెలుసుకున్నారు. సిఐ బిల్లా కోటేశ్వరరావు డీసీపీ ఉదయ్ కుమార్కు వార్షిక నివేదిక, క్రైమ్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సర్కిల్ భీమారం, జైపూర్ ఎస్ఐలు మంగిలాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరం ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. చీటింగ్, ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. సైబర్ క్రైమ్ పెరుగుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పెరుగుతున్న సాంకేతికను కొందరు మోసగాళ్లు వాడుకొని మధ్యతరగతి వారిని, యువతను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ ప్యాకెట్ ఆడరాదన్నారు. పీడీఎఫ్ బియ్యం అమ్మడం, కొనడం, రవాణా చేయడం నేరమన్నారు. పెరుగుతున్న రవాణాతో కాలుష్యం పెరుగుతుందని, కాలుష్య నివారణకు, ప్రమాదాల నివారణకు టూ వీలర్ల వాహనదారులను చైతన్యపరుస్తున్నామని చెప్పారు. హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని కోరారు. సమావేశంలో జైపూర్ ఎస్ఐ, భీమారం ఎస్ఐ, ఏఎస్ఐ అంజన్న పాల్గొన్నారు. శ్రీరాంపూర్ సర్కిల్ని నేను యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మా డే టు డే చేసే ఉద్యోగంలో ఎవ్రీ ఇయర్ కొన్ని పోలీస్ స్టేషన్లు, కొన్ని సర్కిల్ ఆఫీసులు, కొన్ని ఏసీపీ ఆఫీసులు కూడా మేము ఇన్స్పెక్షన్ చేయాలి. దాంట్లో భాగంగా శ్రీరాంపూర్ సర్కిల్ని వాళ్ళ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐకి సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు పరిష్కరించారు, ఏ విధంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎట్టుంది, వీటన్నిటి మీద కూడా ప్రతి రికార్డు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటిని రెక్టిఫై చేసుకోమని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఓవరాల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎంటైర్ సర్కిల్ కూడా చాలా అండర్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కంట్రోల్లో ఉంది. ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మేము రెక్టిఫై చేసుకుంటాము. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న రూపాశ్రీని, అదే ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేస్తున్న ముదసాని అనే వ్యక్తి మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్కు ఫిర్యాదు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న సూపరింటెండెంట్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి సాంబార్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై సూపరింటెండెంట్ను నిలదీస్తే నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంపై ఆసుపత్రి ఎదుట ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ, వెంకటస్వామి మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి హాస్పిటల్లో జరుగుతున్న సంఘటనలపై స్పందించకుండా పర్సనల్ ఇష్యూస్ అంటూ దాటా వేయడం హేమనీయమన్నారు. మహిళా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పురుష సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తింపు సంఘం నాయకుల సిబ్బందికి ప్రత్యేక గదిని కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఫిట్ కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ స్టాఫ్ను సైతం సదరు అధికారి వేధింపులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. పలుమార్లు జరుగుతున్న వ్యవహారాలపై ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. స్టాఫ్ నర్స్ రూపశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, సంఖ్య రవి, రామడుగు లక్ష్మణ్, ఆంజనేయులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎవరైతే అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ సంబంధించిన వ్యక్తులు ఇక్కడున్న స్టాఫ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ భయపెడుతూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. ఆయన మీద అందరూ ఇష్టం వచ్చారు మాట్లాడడం కరెక్ట్ కాదనేది భావన తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేడం అడ్మినిస్ట్రేషన్లో లోపాలు జరుగుతున్నాయని చెప్పని మేడం చాలాసార్లు కూడా నిలదీయడం జరిగింది. ఎలాంటి రెస్పాండ్ కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెల్ఫేర్ ఆప్షన్ తీసుకొని మాట్లాడి అక్కడదక్కడనే అది అయిపోయింది, ఏం లేదు నాన్న, ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఒడ్డు మీద కూర్చున్నటువంటి మాటలు మేడం ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. అయినా కూడా మేడం పెడచెవున పెడుతూ ఎలాంటి సమస్య కూడా పరిష్కారం మార్గానికి విసులుబడతనం లేకుండా చూడడం, అట్లాగే ప్లేడల విషయానికి వస్తే విభజించి పాలించడం అనేది మేడంకు ఒక వెన్నుతోన పెట్టిన విధి అయిపోయింది. అయితే సహజంగా ఇటువంటివి మనం ఎప్పుడైనా సరే చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఇవి ఎవరైతే మన ఇక్కడ సిస్టర్గా పనిచేసినటువంటి రూపా గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మరి ఫర్దర్ హైయర్ అఫీషియల్స్ పంపించి చర్య తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఇటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా కొమరంభీం జిల్లా బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామ సమీపంలోని గట్టు చెరువు ప్రాంతంలో శుక్రవారం పెద్ద పులి హల్చల్ చేసింది. కొమరంభీం జిల్లా బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామ సమీపంలో గట్టు చెరువు ప్రాంతంలో శుక్రవారం పెద్ద పులి హల్చల్ చేసింది. మేకల కాపరులు కొండయ్య, ఉపేందర్కు పులి తారసి పడడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టెక్కారు. పులి సంచరిస్తున్న విషయంపై కర్జల్లి రేంజ్ అధికారి రాజేందర్ పశువుల కాపరి నుంచి వివరాలు సేకరించారు. పులి విఘ్నేష్పై దాడి చేసినప్పటి నుండి సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పెద్ద పులిని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు మాత్రం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దండపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతి చెంది 12 గంటలు గడుస్తున్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంతో దండపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మామిడిపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బైక్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో సిరిమల రాజేష్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి లక్ష్యపేటకు తరలించారు. కానీ మృతదేహం తరలించి 20 గంటలు దాటినా కూడా తమకు అంత్యక్రియలు చేసేందుకు కూడా మృతదేహాన్ని అప్పగించలేదని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకోలేదని ఆవేదన చెందుతూ పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహం కోసం రాస్తారోకో చేపట్టారు. దీంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మృతదేహాన్ని అందజేశారు. 2 గంటలైంది ఇంకా రాకుండా ఇప్పుడు డెడ్ బాడీ నుంచి పంపించారు సార్. ఎవరు కొట్టారు, ఎవరు తలిగించారు, ట్రాక్టర్ ఎవరిది అన్నది కూడా ఏమీ లేదు సార్. మాకు అది డీటెయిల్ కావాలి. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎంత రావాలో మాకు అంత రావాలి. మాకు జరగాల్సిన మాకు న్యాయం జరగాలి. అది మీరే చేయాలి. మాకు మీ సైడ్ నుంచి ఎంత న్యాయం జరగాలి, వాళ్ళతో, మా అమ్మతో, మా తమ్ముళ్ళతో, మాతో కలిసి మాట్లాడాలి. అది మాకు సంతోషం. డెడ్ బాడీని ఇచ్చి తీసుకొని పోవాలంటే ఆ శవాన్ని తీసుకొని మేము పోయి ఏం చేసుకోమంటారు సార్? మాతో పాటు తోట పెరిగినోడు అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మా ప్రాణాలు ఎక్కడ పోవాలి? మాకు ఆ న్యాయం జరగాలి. మీరు ఏమైనా చేయండి, మాకు సంబంధం లేదు. మేము ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాము. కానీ మాకు జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరగాలి. అది మీరే చేయాలి. సరే అమ్మా, ఇప్పుడు అప్పటి నుంచి వచ్చినాం సార్. ఇన్నాగా మాట్లాడాలి. పోలీసు వాళ్ళకి కేసు చేస్తాం. కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకెళ్ళాం. న్యాయం అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారమ్మా? మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, అడిషనల్ కలెక్టర్ ఈల త్రిపాఠి, డిఆర్డీఏ జిల్లా అధికారి శేషాద్రిలు డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం రోజున జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, అడిషనల్ కలెక్టర్ ఐల తిరుపతి, డిఆర్డీఏ జిల్లా అధికారి శేషాద్రి డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధికారులు శ్మశాన వాటికలో మరియు డంపింగ్ యార్డ్, రైతు వేదికలను నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ అరుణారాణి, పీఓ రవీందర్లు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి ప్రకృతి వనాల పనులను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా మొర్రిగూడలోని 152 పోలింగ్ బూత్ను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓను ఓటర్ నమోదు కార్యక్రమం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కన్నెపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనంల పనులు మండలంలో ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తరువాత తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఫైళ్లను పరిశీలించి ధరణి పోర్టల్ వివరాలను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ నెలాఖరు వరకు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనరుల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం వరకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్లాస్టిక్ వినియోగించిన వారిపై జరిమానాతో పాటు కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మష్కర్ అలీ, ఎంపీడీఓ మహేందర్, ఎంపీఓ జావేద్, ఎంపీఓ శ్రావణ్, కన్నెపల్లి గ్రామ సర్పంచ్ వేడ్మ మమత, తిర్యాని గ్రామ సర్పంచ్ కొర్వెత సింధుజ, తహసీల్దార్ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిర్యానీ అన్నీ కూడా అప్రూవ్ చేస్తున్నాను. నేను అప్రూవ్ నరేగా కొద్దిగా టైం పడుతుంది. నరేగా అయితే మీరు ఎక్కువ అప్రూవ్ రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకం ఇప్పటి వరకు 1,38,937 మందికి లబ్ధి చేకూరినట్లు కార్పొరేషన్ జీఎం బి ఆనంద్ కుమార్ తెలిపారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,717 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు. అలాగే శిక్షణ కార్యక్రమాల కింద 29 కోట్లు ఖర్చు చేసి 7,507 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 13,28 లక్షలతో 374 ఎకరాలు భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. 42 కోట్లు పెట్టి ఒక 3,710 మందికి బెనిఫిట్ చేసిందండి ఈఎస్ఎస్ స్కీమ్స్ కింద. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ వచ్చేసి ఒక 374 ఎకరాలు కొనడం జరిగింది ఈ జిల్లాలో. ఇవన్నీ కాకుండా మరి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఆ విధంగా చేస్తున్నారు. మరి స్టేట్ లెవెల్ ఫిగర్స్ చెప్పాలంటే మరి స్టేట్లో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద దగ్గర 16,198 ఎకరాలు కొన్నారండి. మరి ఎంత కాస్ట్ తోటి అంటే 711 కోట్లు పెట్టి కొనడం జరిగింది. స్టేట్ మరి లబ్ధి చేయడం జరిగింది. మరి ల్యాండ్ పర్చేస్ కూడా 374 ఎకరాలు కొని ఎంతతో కొన్నామంటే 13,28 లక్షలు పెట్టి కొన్నామండి. దే ఆర్ వెరీ హ్యాపీ. మీరు వెళ్ళి చూడొచ్చు కూడా ఎంత చక్కగా ఈరోజు సాల్వ్ చేసి. అంటే ఈ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఏంటంటే వాళ్ళకు ల్యాండ్ కొనివ్వటమే కాకుండా క్రాప్ అసిస్టెన్స్ ఇస్తుంటాము ఫ్రీగా అనమాట, వితౌట్ ఎనీ బ్యాంక్ లింక్, 100% ఫ్రీ. వాళ్ళకు బోర్లు లేకపోతే బోర్లు వేసిస్తాము, కరెంటు లేకపోతే కరెంట్ ఇస్తాము, మోటార్లు ఇస్తాము. అట్లా చాలా చేసాము. మీ దగ్గర క్రాప్ అసిస్టెన్స్ మరి 367 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాము. అదేవిధంగా మరి ఎనర్జైజేషన్ కూడా ఒక 26 బోర్స్ రికమెండ్ చేస్తే మరి 16 బోర్వెల్స్ డ్రిల్ చేసి వాటిని కూడా మరి ఎనర్జైజ్ చేయడానికి మా ఈడీ ఆఫీస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది కూడా డబ్బులు పేమెంట్ అయిపోయింది. ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొక్కిరాల సురేఖ పుట్టినరోజు సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీసాయి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సురేఖ ఇలాంటి పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మండల మహిళా అధ్యక్షురాలు శ్యామల, నస్పూర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ప్రకాష్ రెడ్డి, కౌన్సిలర్లు తెనుగు లావణ్య దేవేందర్, గెల్లు రజిత మల్లేష్, పొద్దున సంధ్యారాణి రామ్మూర్తి, మాజీ ఎంపీటీసీ బండారు సుధాకర్, నాయకులు రవికిషన్, మహేష్, కృష్ణారావు, పద్మ, రాజేశ్వరి, సతీష్, కిరణ్, నరేష్, రాజేష్, చంద్రయ్య, తిరుపతి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి వృద్ధాశ్రమంలో మన పేదమ్మ నాయకులు మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి మా ప్రేమసారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సురేఖమ్మ గారి అధ్యక్షతన సురేఖమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమంలో వృద్ధులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అందరికీ ఒక కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా, అదేవిధంగా మంచిర్యాలలో రెడ్ క్రాస్ సొసైటీలో కూడా ముసలి వాళ్ళకు సొసైటీ తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అందరికీ పనులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా సురేఖమ్మ గారు ఎల్లవేళలా
ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ మున్సిపల్ పరిధి తరఫున అందరం కోరుకుంటున్నాం. 15 వార్డు, 16, 17 వార్డులు నస్పూర్ మున్సిపాలిటీలోని అనేక వార్డులలో మేమందరం ఎంతో సంతోషంగా జన్మదిన కార్యక్రమాలు చేసుకున్నాం. మన మంచిర్యాల జిల్లాలోని మొత్తం లక్ష్మీపేట మన కాన్స్టిట్యున్సీ మొత్తానికే మన సురేఖమ్మ గారంటే ఒక అన్నపూర్ణమ్మ తల్లిలాగా వారు ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్కరిని ఆదరించే అటువంటి తల్లి ఒక జన్మదినం జరుపుకోవడం మాకు అందరికీ ఈరోజున సంతోషంగా ఉన్నది. మరి అదేవిధంగా ఈ యొక్క శ్రీసాయి వృద్ధాశ్రమం లోపల కూడా మేము కేక్ కట్ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం, మహిళలం ప్రతి ఒక్కరము కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి నడిపిస్తామని చెప్తున్నాము. మరొకసారి ఆ భగవంతుడు సురేఖమ్మ గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ జై. కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని తిరిగి సింగరేణి యాజమాన్యానికి అప్పగించాలని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు కోరారు. శనివారం ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్కు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. తాత్కాలికంగా ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేక కార్మికులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిన కారణంగా వెంటనే ఐసోలేషన్ కేంద్రాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రిని మార్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా టేకుల బస్తీ డిస్పెన్సరీ ఆసుపత్రిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రీజనల్ కార్యదర్శి కాలాలి నర్సయ్య, ఫిట్ కార్యదర్శి సత్యనారాయణ, గెల్లి రాజలింగు నాయకులు ఉన్నారు. ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మరి కరోనా వచ్చిన ఫలితంగా గత మార్చి నుండి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని దీన్ని కరోనా ఐసోలేషన్ సెంటర్గా నిర్వహించడం జరుగుతుంది. మరి దీని వలన ఈ యొక్క సుమారు 8-9 నెలలలో సింగరేణిలు కొనసాగిస్తున్నారు కాబట్టి తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా బెల్లంపల్లి ఏరియాలో మరి యొక్క ప్రధాన ఆసుపత్రి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఉందో దీనిలోకి మరి అన్ని సౌకర్యాలు పునరుద్ధరించాలని మనకు టేకుల బస్తీలో ఉన్నటువంటి డిస్పెన్సరీని మూసివేయడం జరిగింది. ఎలాంటి మాకు సమాచారం లేకుండానే దాన్ని మేము నిరసన తెలియజేసిన యాజమాన్యాన్ని మరి చాలా మంది వృద్ధులు మరి మాజీ కార్మికులు ఇంత దూరం వచ్చి బీపీ ట్యాబ్లెట్లు కానీ ఇతర సౌకర్యాలు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు అనుబంధ ఆసుపత్రిగా కొనసాగుతున్న పాత జీఎం ఆఫీసు ఆవరణలో ఉన్నదాన్ని డిస్పెన్సరీగా కొనసాగించాలని మిగతా సౌకర్యాలన్నింటినీ ఇక్కడ యథావిధిగా పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలోని శ్రీ వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయవాది పద్మ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలోని శ్రీ వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో మంచిర్యాల మహిళా న్యాయవాది పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల న్యాయమైన అవసరాలను తీర్చడానికి చట్టాలు రూపొందించబడ్డాయన్నారు. మంచితనం, క్రమశిక్షణ అనేక సమస్యలను దూరం చేస్తాయన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలువురు సీనియర్ న్యాయవాదులు అనేక చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి భూమారెడ్డి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్స్ పాల్ సుధాకర్, న్యాయవాదులు రాజేశ్వరరావు, అక్కల శ్రీధర్, పద్మ, రెడ్డిమల్ల ప్రకాశం, కూడలి అశోక్, కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, కళాశాల డైరెక్టర్ ఆకుల కిరణ్, విద్యార్థినులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడున్న న్యాయవాదులు మీకు కావాలంటే బయటకు తర్వాత దొరికరం అవ్వాలి రాదు. వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఒక విషయం చెప్పుకోవాలనుకుంటే ఫీజు ఇవ్వాలి. ఇంతసేపు మీకోసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గంట సేపు వాళ్ళు వెచ్చిస్తున్న వాళ్ళు రేపు మీరు పోయి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే వాళ్ళు ఫీజు పే చేయాల్సిందే. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఫ్రీగా సలహాలు ఇస్తున్నారు. ఈ అమ్మాయి ఇంత ధైర్యం అడిగింది, అది మనకు రావాలమ్మా. మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల కోసం చట్టం అంటే ఏదో మనకు న్యాయం జరిగి అన్యాయం జరిగింది న్యాయం కోసం వాళ్ళు చేసేది, మన అవసరం తీర్చడం కోసం చేసేదే చట్టం. చట్టం అంటే ప్రత్యేకంగా ఉండదమ్మా. చట్టం అంటే సింపుల్గా ఇప్పుడు మనోళ్ళు చెప్తారంట అదంతా అందరు నేర్చుకొని వచ్చింది, జీవితాలు వడబోసిన తర్వాత వచ్చిన సామెత.
just like a sexual abuse, domestic violence. Just, if your parents having any violence at home, just like physical, economical, parents have to take the advice of the advocates, legal advocates, to solve your problems. Just like you having three ladies, daughters. Then what is they saying? We have to marry that daughter first. We have to complete our responsibility. That is not responsibility of parents. What is responsibility? You have to study. You have the right to study, educate your study. Every child has the right to educate. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరి ఆదేశానుసారం మహిళల హక్కులు చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మరి ఈ యొక్క వైష్ణవి డిగ్రీ కాలేజీలో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. మహిళలు హక్కులు అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ కొన్ని ఉంటాయి, అదేవిధంగా లీగల్ రైట్స్ కొన్ని ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఆచారం, కానీ అది దురాచారం అని కొంతమంది సంఘ సంస్కర్తలు వాటి మీద పోరాడి మరి ఒక చట్టం తీసుకొని వచ్చి సత్యసాగమనాన్ని కూడా నిషేధించారు. అది ఇప్పుడు లేదు. ఎక్కడన్నా జరిగితే అంతకంటే దురాచారం ఇంకొకటి ఉండబోదు. ఎందుకంటే సమాజం మారుతుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రతి రంగంలో మరి మహిళలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఆనాడు ఎడ్యుకేషన్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగరరావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగరరావు యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలు ఆకలి దప్పికలు తెలిసిన మహోన్నత వ్యక్తి, నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి కొక్కిరాల సురేఖ ఇలాగే ప్రజల మధ్య ఉంటూ ఇంకా ఎన్నో పదవులు పొందాలని, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్, ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, ఎంపీపీ అన్నం మంగచిన్నన్న, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తికొండ శ్రీధర్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు నవాబ్ ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్స్ రామ్దాని వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు పెట్టం శ్రీను, చిన్న వెంకటేష్, అన్వర్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, చంద్రమౌళి, ముజ్జు ఫిరోజ్, రఫీక్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా డిసిసి అధ్యక్షురాలు సురేఖ మేడం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వారు ఇంకా ఎన్నో పదవులు చేపట్టి ప్రజల్లో ఇంకా ఎదగాలని కోరుకుంటూ మేడం గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి పిలవగానే వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లక్షట్పేట మంచిర్యాల నియోజకవర్గంలో ఆడపడుచుల ఆశాజ్యోతి, వారి మన్ననలు పొందినటువంటి మరి ఏకైక మహిళా సోదరిమణి మన నాయకురాలు. మరి రాబోయే రోజుల్లో వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి డీసీసీతో పాటు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి మనందరికీ మంచి మహిళా సోదరిమైన నాయకురాలుగా ఎదగాలని వారికి భగవంతుడు దీర్ఘాయుష్ ప్రసాదించి మంచి ఈ నియోజకవర్గానికి ఎన్నో ఏళ్ళు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా పార్టీకే ఒక జిల్లా క్యాంపెయినింగ్గా పనిచేస్తున్నారు. మాకు చాలా సంతోషం. ఇప్పుడు భూషణమని చెప్పినట్టు వారు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి ఎదగాలి. మరి జిల్లాలో మంచి ఆడపడుచులకు కూడా ఆమె బతుకమ్మ కానుకగా అందరికీ కూడా చీరలు పంచడం, ఆమె ఆశయాలతోటే జరుగుతున్నటువంటి కార్యక్రమం చేపట్టడం. వారితోని అసలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎలా ఉంటుందో అలా పేరు తీసుకొచ్చిన మా నాయకురాలకి చల్లగా ఉండి మరి ఇంకా మంచి మంచి పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రానికి చెందిన బొల్లం లక్ష్మణ్ అనే సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి తన మిత్రులు టీఆర్ఎస్ కార్యకర్తలు మున్నూరు కాపు సంఘం యువకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మణ్ మృతి అతని కుటుంబానికి తీరని లోటని, లక్ష్మణ్ అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉండేవాడని, లక్ష్మణ్ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లక్ష్మణ్ కూతురు పేరు మీద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 30,000 రూపాయలు, అతని చిన్ననాటి 10th క్లాస్ మిత్రులు 27,000 రూపాయలు, మున్నూరు కాప్ యువజన సంఘం ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 10th క్లాస్ మిత్రులు, మున్నూరు కాప్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఒక టీఆర్ఎస్ కార్యకర్త, అదేవిధంగా మంచి మిత్రుడు, మా శ్రీనివాసి ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ గారు అకాల మధ్యలో మాకు కొంచెం బాధాకరం. ఆయన ఆత్మశాంతి జీవనాన్ని ప్రార్థిస్తూ, అదేవిధంగా మా అంతు సాయంగా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మండల తరఫు నుంచి ఒక 30,000 రూపాయలు, అదేవిధంగా వాళ్ళ తోటి విద్యార్థులందరూ కలిసి వాళ్ళు ఒక 26,000 రూపాయలు, అదేవిధంగా కాప్ సంఘం గ్రూపులంతా కలిసి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అన్ని డబ్బులు కలిసి ఫిక్స్ చేయడం జరిగింది. అమ్మాయి పేరు మీద, వాళ్ళ కూతురైనటువంటి అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేసి అబ్బాయి పేరు ఈరోజు అందజేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా మార్కూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా శ్రీనివాస్ గుప్తా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీగా బొగ్గరపు దయానంద్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉప్పల శ్రీనివాస్, ఇండస్ట్రియల్ చైర్మన్గా అమరావతి లక్ష్మీనారాయణలకు పదవులు కేటాయించిన సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజ్వెల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు సంపత్ గుప్తా, నాయకులు రావికంటి అభిలాష్, ఎంసాని రమేష్, గంగుశెట్టి శేఖర్, గుడాల శేఖర్, నరేష్, నవీన్, లక్ష్మణ్, రాజు, శ్రీను, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మార్కూర్ మండల కేంద్రంలోని మన గుండా సినాన ఆధ్వర్యంలో మన కేసీఆర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల ఐక్యతను గుర్తించి మా యొక్క సేవలను గుర్తించిన కేసీఆర్ గారికి మా యొక్క నమస్సుమాంజలి. ఆర్యవైశ్యులు చాలా సేవలు చేస్తున్నారని వాళ్ళకు అత్యున్నత పదవులు ఇచ్చి ఇక్కడ మర్కూక్లోని కొత్తగా కొండపోచమ్మ డ్యామ్ ఏర్పడాయి. ఇక్కడ కూడా మనకు టూరిజం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు చాలా హర్ష వ్యతిరేకాలు చేస్తున్నారు. ఇలాంటి మాకు పోస్టులు ఇచ్చిన మా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరీ ఆర్య వయసుల యొక్క ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ జన్మదిన వేడుకలను తాండూరు కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు ఐబీలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల అధ్యక్షులు ఎండి ఈసా, మాదారం ఎంపీటీసీ సూరం రవీందర్ రెడ్డి, నాయకులు దుర్గాచరణ్, ఎన్ఎస్యుఏ అధ్యక్షులు కె రవి, యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పుట్ట శ్రీను, ఎండి జుబైర్, రాజశేఖర్, విలాస్, షేక్ అహ్మద్, చాంద్ఖాన్, నారాయణ, రేగుల సదయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తాండూరు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఈసా గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు మండల కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇంకా సేవలు చేసేది ఉంది. పబ్లిక్ కార్యకర్తలకు సేవ చేసేది కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వారి దేవుడిని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చిన కార్యకర్తలందరికీ అందరూ సురేఖ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని శనివారం తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర దివాస్ను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నారు. చెరువులు నిండుకుండలా ఉండి చేపలు వృద్ధి చెందాలని అన్నారు. గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బోరె యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ
ఈనాడు చాలా శుభదినం. ఎందుకంటే ఈనాడు గంగపుత్రులందరూ ఇంత ఐకమత్యంతో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా పెద్దలు చాలామంది అంటే దాదాపుగా 1956 నుంచి ఈ సంస్థ కొనసాగుతూ ఉందనంటే ఇది మామూలు విషయం కాదు. ఆ చెరువు లోపల ఏదైతే న్యాయంగా మీకు గతం లోపల ఏ విధంగానైతే మీకు అక్కడ చేపలకు మీరు పట్టుకోవడానికి మీకు ఆ హక్కులు ఇచ్చారో ఆ హక్కులు ఖచ్చితంగా కాపాడుతాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ దినాన్ని గంగపుత్ర దివాస్గా జరపాలని రాష్ట్ర సంఘం మాకు ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈ గంగపుత్ర దివాస్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మాకు దేశంలోనే గంగపుత్ర దినంగా ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఇప్పుడు నడుపుతున్నారు. ఏఎల్ మల్లయ్య గారికి యావత్ గంగపుత్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీ ఏబిసిడిల గణన జరిగినప్పుడు అనంతరం కమిషన్ గణన జరిగినప్పుడు నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు మమస.